ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఈ కర్కట రాశి వారికి ఒకసారి కవలేసి శుద్ధపడి కర్కట రాశి వారికి 1, 2, 3, 4 పోల్తా పడ్డాయండి. 1 చిత్త పడ్డాయి. కానీ అందరి కన్ను ఈ కర్కట రాశి వారికి చాలా ఉందండి. ఈ కర్కట రాశి వారికి చాలా కష్టాలు, చాలా చిక్కులు, ఇబ్బందులు చాలా ఉన్నాయండి. ఏమంటే నరకన్ను, లోపల కన్ను చాలా ఉన్నారు. కానీ ఒకరికి సహాయపడతారు, కానీ మీకు సహాయపడరు. కానీ మీకు ఏం వంతులు కానీ, మీ హెల్త్లో ప్రాబ్లంలో కానీ, ఆరోగ్యం దెబ్బలు కానీ, మీరు చేసే పనుల్లో కానీ ఎక్కడ పైన మీకు మంచిగా లేకుండా ఉంది. కానీ ఇప్పుడన్నా మంచిగా ఉందా లేదా అనుకుంటున్నారు. మంచిగా ఉన్నది కానీ చెడు ఏం లేదండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. కానీ కొత్త పనులు కానీ, కొత్త జాబ్లో కానీ మీకు ఎక్కడ పైన కానీ మంచిగా ఉందండి. కానీ అదృష్టం రేఖ, బలం రేఖాటంలో కానీ, చేసే పనుల్లో కానీ, ఏదైనా పనుల్లో కానీ బాగుంటుంది. కానీ తొందర పడకండి, నిదానం చేయండి. కానీ మీ కడుపులో పుట్టిన పిల్లలు కూడా మీ చేతుకు అందరండి. ఎక్కడిది అక్కడ ఆగమాగం మొత్తం మీకు హోలా చేసి పారేస్తారు. కానీ మీ కడుపులో పుట్టిన పిల్లల వల్ల కానీ మీరు సుఖపడే జీవితం లేదు. మీ కాళ్ళ మీద మీరు బతికే యోగము ఉన్నది. కానీ ఇంకా మీ పాలల్లో మీకు ఆదుకునే యోగం ఉందండి. మీ పాలల్లో ఆదుకుంటారు, వాళ్ళతోటి మీరు పైకి వస్తారు. కానీ మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. మీ పాలలో తోటి కానీ మీకు ఎక్కడ పైన కానీ మీకు మంచిగా ఉంది. కానీ ఇప్పుడన్నా మంచిగా జరుగుతుందా లేదా బాబు అనుకుంటున్నారు. కానీ మంచిగానే జరుగుతుంది, కానీ చెడు ఏం లేదండి. కానీ మీరు ఒకరికి అప్పు ఇస్తారు, కానీ తొందర తిరిగి రాదండి. అప్పు ఇచ్చినా కానీ మీరు నమ్మకం మనసుతోటి ఇవ్వండి. ఆ మనిషి నమ్మకంతో మీకు మంచిగా ఉంది. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. కానీ మీ అనుకున్న పనుల్లో కానీ ఒక ఇల్లు అమ్మాలనుకుంటున్నారు. అమ్మాలనుకున్నా కానీ అది పోవటం లేదు. చాలా రోజుల నుంచి మీరు ప్రయత్నం చేసినా కానీ పోతలేదు. అది అక్కడ అమ్మి ఇంకా వేరే స్థలంలో మార్చాలనుకుంటున్నారు. అది మార్చిన సమయం మంచిగా ఉంటుంది, కానీ చెడు ఉండదండి. అది పోకపోయినా కానీ అది చెడు ఉన్నది, అది దూరం పెట్టి కొత్త స్థలం కొనండి. కొత్త స్థలంలో మీరు ఇల్లు కట్టినా కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి. మీకు ఎక్కడ పైన మీ పేరు మీద బాగుంటుంది. కానీ మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుంది. మంచి వాళ్ళతోటి కూడా తిరిగే యోగం కూడా ఉంది మీ పేరు మీద. ఇప్పుడన్నా బాగుపడే యోగం ఉన్నదా లేదా అనుకుంటున్నారు. బాగుపడే యోగం ఉన్నదండి. ఏం తొందర పడకండి, ఏం టెన్షన్లు తీసుకోకండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. మీ కష్టాలు, చిక్కులు మీ అనుకున్న పనుల్లో కానీ వెళ్ళిపోతున్నాయండి. ఈ కొత్త సంవత్సరం సూపర్ ఉంది మీ పేరు మీద. ఈ కొత్త సంవత్సరం మీరు ఎక్కడన్నా కానీ సాధించాలనుకున్నది కానీ అది తప్పకుండా అవుతుందండి. ఇప్పుడు పుల్లగా ఎట్లా వస్తుంది ఉగాది సంవత్సరం, ఆ పులుపుతోటి అన్ని కష్టాలు అనేది మీకు దూరం అయిపోతాయండి. కానీ మీ అనుకున్న పనులు కూడా బాగా జరుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో కూడా మంచిగా ఉంది. మంచి వాళ్ళు కూడా మీకు ఎంత శత్రుపైన అయినా ఉన్నవాడు కూడా మీకు దగ్గర అవుతాడండి. మీరు అందరితో మీరు మంచిగా కలిసిమెలిసి ఉంటారు. మీరు అందరూ ఒకరికి అన్నం పెట్టే భాగ్యం ఉన్నదండి. మీరు ఒకరికి హెల్ప్ కూడా చేస్తారు. ఏం టెన్షన్ పడకండి, నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడు. మీకు ఎక్కడ పని మీ పేరు మీద బాగుంటుంది. కానీ ఏదైనా కానీ కొత్త పని, కొత్త వ్యవహారం చేయాలనుకున్నా కానీ నిదానంతో చేయండి. మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతుంది. ఆ శివునికి కానీ, విఘ్నేశ్వరుని మహారాజు కానీ 5 వారాలు కానీ శివునికి వినాయకునికి కానీ పూజించండి. ప్రతి బుధవారం పొద్దుగాల లేచి ఆ దేవునికి పూజించండి. మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా అవుతుందండి.